పాదయాత్రను జై భీమ్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత. ముందుగా D3 ఛానల్ వారికి జై భీమ్ తెలియజేసుకుంటూ, సార్ ఈ నెల 20వ తారీఖు ప్రజా సంకల్ప యాత్ర జరుగుతుంది. అయితే ఈ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం అంటే ఇందులో బహుజన రాజ్యాధికారి జేఏసీ మరియు బహుజన ప్రజారాజ్యం వారి కలయికతో, ఉమ్మడి కలయికతో ఈ సంకల్ప యాత్ర సింగళమల్ల నియోజకవర్గం రిజర్వేషన్ వచ్చేప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సింగళమల్ల నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు, అదే విధంగా ఏ విధంగా నాశనం చేశారు అనే విషయం మీద, ఎవరి పెత్తనమాట జరుగుతూ ఉంది అనే విషయం మీద, అదేవిధంగా మీరు ఏమి డెవలప్ చేశారు, బహిరంగకి మీరు చర్చకు మీరు సిద్ధమేనా, గతంలో ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మీరు సిద్ధమా అని అడగడానికి ఈ యాత్ర బయలుదేరుతా ఉంది. కాబట్టి ఈ రోజు సింగళమల్ల నియోజకవర్గంలో అనేక సమస్యలు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టర్ ఎవరు కూడా సింగల్ నియోజకవర్గాన్ని ఏమాత్రం డెవలప్ చేయలేదు. రైతులకి అనేక కష్టాలు ఉన్నాయి, వారి కష్టాలు తీర్చలేదు. అదేవిధంగా విద్యార్థులకు అనేక కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీర్చలేదు. అదేవిధంగా మహిళలకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీర్చలేదు. అదేవిధంగా స్కూళ్ళు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు, వారి కష్టాలు వాళ్ళకే వదిలేశారు. ఎవరు పట్టించుకొని పాపలేదు. వచ్చిన ఎమ్మెల్యే అంతా హైప్ చేస్తున్నాడు. హైప్ చేసుకొని అగ్గరకుల తొత్తులుగా బానిసల్లో బతుకుతూ ఈ రోజు జాతి నాశనం చేస్తున్నారు. కాబట్టి రిజర్వేషన్ వచ్చిన ఎమ్మెల్యేలు వారు ఒక్కసారి ఆలోచన చేయాల. అయ్యా, రిజర్వేషన్ లో వచ్చిన ఎమ్మెల్యేలరా, మీరు 10 అగ్రకులాలకు చేసి వర్ణాలకు చేస్తే మీరు 1% ఈ రిజర్వేషన్ వర్గాలు చేస్తారని మేము అనుకున్నాం. అయితే మీ ఆలోచన లేదు, మీకు ఆలోచన లేదు. మీరు మరి ఏ ఉద్దేశంలో మీరు రిజర్వేషన్ వాడుకుంటున్నారో, మీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి, అంత డబ్బులు ఉంటాయి కాబట్టి వచ్చి ఏదో అగ్రకుల పార్టీలో చేరి ఈ రోజు మీరు మీ పబంగడు కొని అక్కడ గెలిచి కోట్ల రూపాయలు పొందుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మీ ఆటలు సాగవు. ఓటమారా రాస్తుమారా, ఇక నై చలేగా అనే కాన్సెప్ట్ నిదానం తీసుకొని సింగళమల్ల నియోజకవర్గం బయలుదేరుతుంది సంకల్ప యాత్ర. కాబట్టి ఉన్నది ఉన్నట్టు గడప గడపకి, వీధి వీధికి, గ్రామానికి, మండలానికి ఖచ్చితంగా మీ బతుకులన్నీ చెప్తారని ఈ నియోజకవర్గంలో చైతన్యపరిచి రేపు 2029కి తాడాపేడ తేల్చుకుంటారని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈ సంకల్ప యాత్రకి మహిళలు, మేధావులు, విద్యార్థులు, ప్రజలు, నియోజకవర్గం అందరూ దీనికి తోడుగా వచ్చి అందరూ ఈ సంకల్ప యాత్రని విజయవంతం చేయాలని చెప్పి నేను తెలియపరుచుకున్నాను.